శ్రీమాత్రే నమః. రోజుకో శ్లోకంలో భాగంగా శ్రీమద్ భగవద్గీత కర్మయోగము 3వ అధ్యాయము 31వ శ్లోకం నుంచి నేర్చుకుందాం. ఏ మే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. అది శ్లోకం. ఏ మే మతం ఇదం నిత్యం, ఏ మే మతం ఇదం నిత్యం, ఏ మే మతమిదం నిత్యం, ఏ మే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః, అనుతిష్ఠంతి మానవాః. ఏ మే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః, ఏ మే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో, శ్రద్ధావంతో నసూయంతో. శ్రద్ధావంతః అనసూయంతః అన్నమాట. శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః, ముచ్యంతే తేపి కర్మభిః. శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. 32వ శ్లోకం నేర్చుకుందాం. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. అది 32వ శ్లోకం. ఏ త్వేతదభ్యసూయంతో, ఏ త్వేతదభ్య, ఏ త్వేతదభ్య, ఏ త్వేతదభ్యసూయంతో, ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం, నానుతిష్ఠంతి మే మతం, నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాన్ తాన్ అన్నమాట. సర్వజ్ఞాన విమూఢాంస్తాన్, సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః, విద్ధి నష్టాన చేతసః. సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. 33వ శ్లోకం. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. సదృశం చేష్టతే స్వస్యాః, సదృశం చేష్టతే స్వస్యాః, సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవాన్ అపి, ప్రకృతే జ్ఞానవానపి. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని, ప్రకృతిం యాంతి భూతాని, ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి, నిగ్రహః కిం కరిష్యతి, నిగ్రహః కిం కరిష్యతి. ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. తర్వాత శ్లోకం నేర్చుకుందాం. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. అది శ్లోకం. ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే
ఇంద్రియస్యేంద్రియస్యార్థే ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే ఇంద్రియస్యేంద్రియస్యార్థే 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 రాగద్వేషౌ 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 వ్యవస్థితౌ వ్యవస్థితౌ రాగద్వేషౌ వ్యవస్థితౌ ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వసమాగచ్ఛేత్ తయోర్నవసమాగచ్ఛేత్ తయోర్నవసమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపంథినౌ తౌ హ్యస్య పరిపంథినౌ తయోర్నవసమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపంథినౌ ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపంథినౌ 35వ శ్లోకం నేర్చుకుందాం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మః విగుణః శ్రేయాన్ స్వధర్మో విగుణః శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః స్వధర్మే నిధనం శ్రేయః స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మః భయావహః. లేదు అంటే పరధర్మో భయావహః. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఒకసారి 31వ శ్లోకం నుంచి నేర్చుకుందాం. ఏ మే మతమిదం నిత్యం ఏ మే మతమిదం నిత్యమనుతిష్ఠన్తి మానవాః శ్రద్ధావంతో న సూయంతో ముచ్యంతే తేపి కర్మభిః ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠన్తి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపంథినౌ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. 3వ అధ్యాయంలో 31 నుంచి 35 శ్లోకాలు నేర్చుకున్నాం. 31వ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఎవరైతే నా సిద్ధాంతాన్ని శ్రద్ధతో అసూయ లేకుండా నిరంతరము అనుసరిస్తారో వారు కూడా కర్మల బంధనాల నుంచి విముక్తులవుతారు అని. జ్ఞానులు మాత్రమే కాదు, సాధారణ మనుషులు కూడా ఈ మార్గాన్ని అనుసరిస్తే మోక్షాన్ని పొందొచ్చు. ఇక్కడ ముఖ్యమైనవి 2. ఒకటేంటి? శ్రద్ధ అంటే నమ్మకం, గురువు పట్ల శాస్త్రం పట్ల ద్వేషం లేకపోవటం అన్నమాట.
జీవితానికి అన్వయం చేసుకుంటే మనం చేసే పని మీద నమ్మకం ఉంచుకోవాలి. ఇది ఎప్పుడెందుకు చేయాలి? ఇది ఎందుకు ఇప్పుడు చెయ్యాలి అని విమర్శించకుండా మన బాధ్యతని చక్కగా నెరవేర్చాలి. అలా నెరవేరిస్తే ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ తగ్గుతుందనమాట. మనం చేయవలసినవి మనం చక్కగా చేసుకుని వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు మన మీద ఒత్తిడి ఉండదు కదా! ఆ ఒత్తిడి లేకుండా మనల్ని రక్షిస్తుంది. 32వ శ్లోకం ఏంటంటే కర్మయోగం పాటించిన వాళ్ళ గతి అనమాట. ఎవరైతే సిద్ధాంతాన్ని ద్వేషిస్తూ అనుసరించారో ఆ అజ్ఞానహీనులు, వివేకం లేని వాళ్ళు సర్వ విధాలా నాశనమవుతారు అని. కర్మయోగం అంటే ఫలితం ఆశించకుండా పని చేయటం అనమాట. దీనిని ద్వేషించే వాళ్ళు తమ కర్మల ఫలితాలకు బానిసలై కష్టాలు పాలైపోతారు. మనం జీవితానికి అన్వయం చేసుకున్నామంటే పనిని ఇష్టపడకుండా ఫలితం మాత్రమే వస్తుంది అని చెప్పి మనం బతికాము అని అనుకోండి, విజయం వస్తుంది కానీ మనకి శాశ్వత ఆనందం ఉంటుందా? సంతోషం ఉంటుందా? ఉండదు. ఏం చేసినా ఇష్టపడుతూ ఆ పని చెయ్యాలి, ఫలితాన్ని నువ్వు ఆశించకు అంతే. 33వ శ్లోకంలో ప్రకృతి స్వభావం గురించి చెప్తున్నారు. జ్ఞాని అయినవాడు ప్రకృతికి అనుగుణంగానే ప్రవర్తిస్తాడు. అంటే ఏంటి? పూర్వ సంస్కారాలకి. ప్రాణులన్నీ తమ స్వభావాలనే అనుసరిస్తాయి. అలాంటప్పుడు బలవంతంగా నిగ్రహించటం ఏం చేస్తుంది? బలవంతంగా మనం నిగ్రహించామని అనుకోండి, మనం ముందుకు వెళ్ళగలమా? ఇది చెయ్యకూడదు అని బలవంతంగా ఆపేసామనుకోండి, 2 రోజులు చేయగలం. 3 రోజులు ఆ పని చేయకుండా మనసుని అదుపులో పెట్టుకుంటాం. కానీ ఆ తర్వాత ఏమవుతాయి? అలవాటైపోయిన ఆ మనసు ఆ పని చెయ్యాలనే అనిపిస్తూ ఉంటుంది. అంటే మనలో ఉన్న కోరికలు, అలవాట్లు చాలా బలమైనవన్నమాట. అంతే కదా! అంటే మనసుని బలంగా మనం ఆ కోరికల వైపు చూడకుండా ఉండాలి అని నిగ్రహించుకోవటం కంటే కూడా దానిని మంచి మార్గంలోకి పెట్టాము అని అనుకోండి. మంచి మార్గంలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన దృష్టి ఈ బలమైన కోరికల మీద, ఈ అలవాట్ల మీద నుంచి పక్కకి వచ్చేస్తుంది. మన బలహీనతలేంటో తెలుసుకుని బలవంతంగా వాటిని ఆపడం కంటే మన శక్తిని మంచి పనుల వైపు మళ్ళిస్తే మంచి ఉపయోగం ఉంటుందని మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. 34వ శ్లోకానికి అర్థం ఏంటంటే ప్రతి ఇంద్రియానికి వాటికి సంబంధించిన విషయాల పట్ల రాగము, ద్వేషము ఉంటాయి. ఇష్టము, అయిష్టము 2 ఉంటాయి కదా! వాటి రెండింటి వశము వద్దు. ఎందుకంటే అవి మనం వెళ్ళే మార్గానికి అడ్డంకులు. మన ఇంద్రియాలు ఎప్పుడు నచ్చిన వాటి వైపే లాగుతూ ఉంటాయి. ఆ ఆకర్షణ ఏమవుతుంది? మన ప్రశాంతతని దెబ్బతీసేస్తుందనమాట. దీన్ని మనం జీవితంలోకి అన్వయం చేసుకున్నాము అంటే కోరికలకి, కోపాలకి బానిస కాకు. ఇంద్రియాలని నియంత్రించటము అంటే వాటిని బలవంతంగా అణిచివేయటం కాదు, సరియైన మార్గంలో పెట్టడము అనమాట. ఇంకా చివరిది స్వధర్మం యొక్క ప్రాముఖ్యత. శ్రేయాన్ స్వధర్మో విగుణః అని. బాగా ఆచరించిన పరధర్మం కంటే గుణరహితమైనా సరే స్వధర్మం మేలు అని కృష్ణ పరమాత్మ చెప్పారు. స్వధర్మంలో మరణించినా మేలే, కానీ పరధర్మం ఏం చేస్తుంది? భయాన్ని కలిగిస్తుంది. మనకి అప్పగించిన బాధ్యతని అది కష్టమైనా సరే మనమే చేయాలి. ఇతరుల పనిని చూసి ఆకర్షితులై వాళ్ళ పనిని మనం ఎప్పుడూ చేయటానికి ప్రయత్నించకూడదనమాట. అంటే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకు, నీ బతుకు నువ్వు బతుకని చెప్తున్నారనమాట కృష్ణ పరమాత్మ. మన బలాల్ని గుర్తించి దేనిలో మనకి ప్రజ్ఞ ఉందో, మనం దేన్ని చెయ్యగలమో అదే మన స్వధర్మం. పోలికలను వదిలేసి వాడు అది చేస్తున్నాడు, నేను కూడా అదే చెయ్యాలని ఆలోచించకండి. ప్రతి ఒక్కరి జీవితం వేరు, ప్రతి ఒక్కరి బాధ్యతలు వేరు. మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా అది మనకి తృప్తినివ్వాలి. ఇతరులను చూసి అసూయ పడకూడదు. ఫలితం కోసం ఆశపడకుండా బాధ్యతగా మనం నిర్వర్తించాలన్నమాట.